ఇది 100 ఫీట్ రోడ్. ఈ రోజు మీకు చూపించబోయే వెంచర్ ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్. ఈ వెంచర్ శ్రీకా ప్రాజెక్ట్స్ వారు ప్రెజెంట్ చేస్తున్న HPR అవని. ఇది 29 acres లో HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉండడం మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ది వెంచర్. ఈ రోడ్ ముంబై హైవే ని బెంగళూరు హైవే ని కనెక్ట్ చేసే హైయెస్ట్ ఫ్లోటింగ్ ఉండే 100 ఫీట్ రోడ్. చాలా మటుకు వెంచర్స్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అంటారు, కానీ ఈ వెంచర్ ముందున్న రోడ్డు ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్. హెవీ వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, నాన్ స్టాప్ మూవ్ అవుతున్నాయి. ఎంత ఫ్లోటింగ్ ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్ లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సంగారెడ్డి శంకర్పల్లికి కనెక్టింగ్ గా బస్ తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వెంచర్ ముంబై హైవే IIT కంది లొకేషన్ లో ఉంది. ఈ 100 ఫీట్ అప్రోచ్ రోడ్ నుంచి లోపల రావడానికి 40 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ కూడా 40 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్. వెల్, ఈ రోడ్స్ అన్ని కూడా CC రోడ్స్. ఎంటర్ అయ్యే ముందు మనకి గ్రాండ్ గా ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూరుగా కంపౌండ్ వాల్ ఉంటుంది. ఇది HMDA అప్రూవ్డ్ TG రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 29 acres. ఈ 29 acres లో కూడా 17 acres విల్లా ప్లాటింగ్ కి అండ్ 12 acres అన్నది విల్లా కన్స్ట్రక్షన్స్ కోసం అలొకేట్ చేశారు. ఇందులో టోటల్ గా 236 విల్లా ప్లాట్స్ వచ్చాయి. అదే విధంగా 100+ విల్లాస్ రాబోతున్నాయి. ఇక్కడ 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొక బ్యూటీ ఈ వెంచర్ లో చెప్పాలి ఏంటంటే, ఏ వెంచర్ లో అయినా నార్త్ ఈస్ట్ ప్లాట్స్ కి ఎక్స్ట్రా చార్జ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు. కాకపోతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద అలాంటి ప్రీమియం ప్లాట్స్ కి, ప్రైమ్ ప్లాట్స్ కి ప్రిఫరెన్స్ అన్నది ఇవ్వబడుతుంది. ఇందులో డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందే రోడ్స్ గురించి అయితే చెప్పాను. చుట్టూరుగా కాంపౌండ్ వాల్, ఆర్చ్, అవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్స్, పేవ్మెంట్ పైన టైల్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా LED స్ట్రీట్ లైట్స్ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చారు. సెపరేట్ గా ఇక్కడ ప్లాంటేషన్ కి డ్రిప్పింగ్ ఇచ్చారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది, స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, గజిబోస్, సిట్ అవుట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ కంపెనీ సైడ్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ లో రాబోతున్న యాడ్ ఆన్ ఫీచర్స్. ఇందులో 10,000 SFT లో క్లబ్ హౌస్ ఇస్తున్నారు. 3 floors బిల్డింగ్. ఈ క్లబ్ హౌస్ లో ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వబోతున్నారు ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి. ఇందులో మల్టీపర్పస్ హాల్, దానికి అడ్జసెంట్ గా రెస్టారెంట్, జిమ్నాషియం, మెడిటేషన్ హాల్, యోగా హాల్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్. ఇవి క్లబ్ హౌస్ పరంగా. అయితే క్వాలిటీ పరంగా కూడా ఒకసారి డిస్కస్ చేయాల్సి వస్తే, ఈ యొక్క వెంచర్ లో క్వాలిటీకి నో కాంప్రమైజ్. అవి రోడ్స్ కావచ్చు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు, కర్బింగ్ స్టోన్స్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇన్ జనరల్ గా కడతారు, ఏదో కట్టామా అని, కానీ ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ చూడాలి. అండ్ వాటర్ కెపాసిటీ ఆల్సో 3 lakh లీటర్ వాటర్ కెపాసిటీ. అండ్ HMDA నార్మ్స్ ప్రకారం హార్వెస్టింగ్ పిట్స్ ఇస్తారు, కానీ వీళ్ళు ఎక్స్క్లూజివ్ గా రెయిన్ హార్వెస్టింగ్ కోసము మళ్ళీ సెపరేట్ గా ఒక ట్యాంక్ ని చేశారు. ఆ రెయిన్ హార్వెస్టింగ్ ట్యాంక్ దాదాపుగా 3 లక్షల వాటర్ స్టోర్ చేసే కెపాసిటీ ఉంది. అంటే వీళ్ళు నేచర్ పరంగా కూడా ఎంత ముందుగా ఆలోచిస్తున్నారు క్వాలిటీతో పాటు అన్నది ఆలోచించాల్సింది. ఇది ఇంకొక హైలైట్. ఈ శ్రీకా ప్రాజెక్ట్స్ వారు ప్రజెంట్ చేస్తున్న HPR అవని ఫస్ట్లీ ముంబై హైవే కుంది. లొకేషన్ వచ్చేసరికి IIT కంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి అసలు రోడ్ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి, సరౌండింగ్స్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అని మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్లీ IIT కంది అన్నదే వెరీ వెరీ ప్రామినెంట్ లొకేషన్. నేనున్న లొకేషన్ నుంచి 2 minutes డ్రైవ్ లో IIT కందిని కనెక్ట్ అవ్వచ్చు. ఈ వెంచర్ 100 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ కుంది. ఇది ముంబై హైవేని అటు బెంగళూరు హైవేని కనెక్ట్ చేసే రోడ్డు వయా శంకర్పల్లి అండ్ చేవెళ్ళ. ఈ యొక్క 100 ఫీట్ రోడ్ లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సిటీ బస్సు తిరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనం ఎక్కడెక్కడో లాంగ్ రోడ్ కనెక్టివిటీ లేని వెంచర్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, కానీ చాలా మంచి కనెక్టివిటీ ఉంది ఈ రోడ్ కి. ఈ యొక్క వెంచర్ కి జస్ట్ 0.5 kilometer డిస్టెన్స్ లో ORR
RRR ని రీజనల్ రింగ్ రోడ్ ని కనెక్ట్ చేసే ఒక రేడియల్ రోడ్డు రాబోతుంది. అది ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క వెంచర్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో వస్తుంది. ఈ వెంచర్ నుంచి సంగారెడ్డి SRO ని జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ లో, అదే టౌన్ ని అయితే 10 నిమిషాల డ్రైవ్ లో కనెక్ట్ అవ్వచ్చు. అదే విధంగా ఇటు శంకర్పల్లిని కూడా సేమ్ 10 మినిట్స్ డ్రైవ్ లోనే కనెక్ట్ అవ్వచ్చు. ఇటు మనము ముంబై హైవే లో ఉన్నాము అని అంటేనే స్ట్రైక్ అయ్యేది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఈ లొకేషన్ కి మనము ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తూ ఉంటే ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చెరు నుంచి వస్తాము. అక్కడ నుంచి రావడానికి 20 నిమిషాల టైం పడుతుంది. అండ్ కొత్తగా వచ్చిన ఔటర్ ఎగ్జిట్ నుంచి అయితే 15 మినిట్స్ డ్రైవ్ లో కూడా రావచ్చు. ఇక్కడ నుంచి మనకి నియోపోలిస్ కూడా చాలా చాలా దగ్గర. నియోపోలిస్ అని అంటే మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఎంత డిమాండ్ ఉంది ఈ యొక్క లొకేషన్ కి. కమింగ్ డేస్ లో 5 lakh ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే సెక్టార్ ఈ యొక్క నియోపోలిస్. ఇక్కడ నుంచి 10 నిమిషాల డ్రైవ్ లో నియోపోలిస్ కనెక్ట్ అవ్వచ్చు. నియోపోలిస్ రావడం వల్ల ఈ సరౌండింగ్ ఏరియాస్ లో రెసిడెన్షియల్ డిమాండ్ అండ్ ప్లాట్ల ధరలు చాలా పెరిగాయి. అట్లాంటి ప్రైమ్ పొటెన్షియల్ లొకేషనే వెలిమల కూడా గవర్నమెంట్ ల్యాండ్ దాదాపుగా 350 acres ఉంది. దీన్ని కూడా సెజ్ కింద కన్సిడర్ చేశారు. వెరీ సూన్ ఇక్కడ కూడా సెజ్ స్టార్ట్ అవ్వబోతుంది. కమింగ్ 10 to 15 years లో 20 lakh ఎంప్లాయ్మెంట్ రావడానికి స్కోప్ ఉంది. అంత మంచి స్కోప్ ఉన్న ప్రైమ్ లొకేషన్స్ కి HPR అవెన్యూ వెరీ వెరీ నియర్ బై. ఇన్ఫాక్ట్ ముంబై హైవే కి స్టార్ట్ అవుతుంటేనే ఫస్ట్ వెంచర్ ఈ HPR అవెన్యూ. ఈ యొక్క HPR అవెన్యూ వెంచర్ కి రోడ్ కనెక్టివిటీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ. సరౌండింగ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా టూ మెనీ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే గీతము ఇక్కడ నుంచి 5 మినిట్స్ డ్రైవ్ అండ్ ICFI కూడా ఇక్కడ నుంచి జస్ట్ 5 to 10 మినిట్స్ డ్రైవ్ లో ఉంది. ఇది టాప్ మోస్ట్ కాలేజెస్ అయితే రావ్స్ ఇంటర్నేషనల్, ప్రాచీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లాంటి టాప్ మోస్ట్ స్కూల్స్ కూడా ఈ హైవే లో ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ కి ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ముంబై హైవే. ఫేవరెట్ హైవే లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది అండ్ ప్రెసెంట్ ఇందులో ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉంది. ఈ యొక్క వెంచర్ సరౌండింగ్ వెంచర్స్ తో కంపేర్ చేస్తే వారికన్నా దాదాపుగా 5 నుంచి 6 వేల రూపాయలు తగ్గించే ప్రైస్ ఉంది అని చెప్తే ఇంకొక హైలైట్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ ఈ యొక్క వెంచర్ లో 27,999 28,000 per square yard కోట్ చేస్తున్నారు. HDFC అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరేమైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేదు సైట్ విజిట్ చేయాలనుకున్నా కంపెనీ వారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేయొచ్చు.